హాయ్ అండి, నమస్కారం. నేను మీ సత్య. మా ఈరోజు మిమ్మల్ని కలవడానికి కారణం ఏంటంటే తెల్లవారితే గురువారం మూవీ రిలీజ్కి వచ్చిందండి. ఈ మార్చ్ 27 రిలీజు. సో దాని గురించి టీంతో మీతో ఇంటరాక్ట్ అవ్వమని మా సాయి గారు బెన్నీ గారు నాకు బాగా స్టఫ్ చెప్పారు. సో వీళ్ళు కలుద్దాం. హీరో సింహ గారు, అలాగే చిత్రాజీ और मिस्टर नाराज मिशा नारंग मिशा नाराज नाराज नहीं नारंग 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 हाँ या एग्जैक्ट नारंग no say it one more time नारंग and for whole मिशा नारंग नारंग yes correct मिशा correct नारंग రిజిస్టర్ చేసింది పేరు ఇప్పుడు అందరికీ అర్థం. అది ఈ సినిమా పేరు తెలుసుందో తెలియదు, ఈ పేరు మాత్రం బాగా తెలిసేటట్టు కన్ఫ్యూజన్ పేరు what confusion సో చెప్పండి, ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉంది ఏంటది? ఎలా ఉంది అసలు? బానే ఉంది. ఉందా? మీకు ఎలా ఉంది? మీకు సో ముగ్గురికి బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు సినిమా గురించి అడుగుదాం. చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, ఆకలి వేస్తుంది, ఇప్పటికే వెళ్ళి తినాలనిపిస్తుంది. ఓకే, మీకు ఎలా ఉంది చెప్పండి, ఎక్స్పీరియన్స్, ఫీల్? very excited, very happy because it's my first cinema which is coming out, so ఇది కాదు, ఇది అందరూ happy, చెప్పేదే. చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇదే చెప్తారు. వేరే ఏదైనా డిఫరెంట్ గా చెప్పు. వేరే is this only na very happy, very excited. అబ్బే వెరీ You, what's your feeling about the movie? చాలా హ్యాపీగా ఉంది. Same. తర్వాత విత్ సింహ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇదే చెప్తారు. అంతేనంటావా? ఓకే, ఇప్పుడు మనం ఈ సినిమాలో ముగ్గురు మీరు క్యారెక్టర్కి నా ఎక్సైట్మెంట్ ఉంది స్క్రీన్లో. కొత్తగా చెప్పమంటే మరీ చెత్తగా చెప్తాను. కొత్తగా అన్నారు, చెత్తగా అన్నారు. సరే, ఏంటంటే మీ ఇద్దరు హీరోయిన్స్ లో ఎవరు బాగా చేశారు? నువ్వు చెప్తా అంటున్నావా, నువ్వే బాగా చేసావు అంటున్నావా? ఎవరు బాగా చేశారు ఇద్దరులో? ఎవరు డైరెక్టర్ సార్ కాల్, It's audience call. They will decide. Yes. ఆడియన్స్ కాల్. సరే, మీ లోపల మీకు వాట్ యువర్ I haven't seen Like her 100% performing. He I haven't will seen me performing. So how can we say like who performed? యు డిడ్ నో వన్ సీన్ టుగెదర్. Only one Ah, scene. so in that one there scene is no judgment, No. but gave 100%. Yes. And director sir every take like బాగుంది వన్ టేక్ ఆర్టిస్ట్, నో సార్ టేక్ వన్ మోర్, నో బాగుంది చిత్ర గారు, శుక్లా జీ మిల్ గయా. సో అదే తర్వాత నాకు క్లియరిటీ లేదు, కాన్ఫిడెన్స్ ఉంది 100% గేవ్, బట్ క్లియరిటీ లేదు, జడ్జ్మెంట్ వద్దు. I have performed from my side. Like, I have given my best. Now it's all up to audience. How would they like me on screen? ఇల్లు టెంప్లెట్ బాగా ఫిక్స్ అయ్యారు. What template? It's my feelings. It's not template. ఫస్ట్ మనం మధ్యవర్తులుగా చేసాం, తర్వాత ఇప్పుడు తెల్లవారితే గురువారం. అసలు నీకు ఏమనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. అలాగే కాదు, నాకు ఇది ఒకటి మంచి కమెంట్ వచ్చింది, అది చూసి చాలా బాగా అనిపించింది. మన ట్రైలర్ చూసి ఎవడో పెట్టాడు, సింహ సత్య కాంబో. It's trending now. కాదు, సింహ సత్య కాంబో Is back. బ్రహ్మానందం. అరే ఇవి ఏంటి గ్యాప్ ఇవ్వట్లేదు. సింహ సత్య కాంబో రవితేజ గారిది బ్రహ్మానందం గారిది కాంబో లాగా ఉంటుంది. Nice. అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది. లవ్లీ కంపారిజన్. So one question for you now. Yes. You have worked with Simha 2 times, one as a friend, one as mama. So in which role you know feel that yeah, this is the one I like the most? Both roles we love, because when we are performing we love the role. Yes, పైగా the నాకు character. ఈ రోల్ బాగా నచ్చింది బేసిక్గా, ఎందుకంటే వచ్చి చాలా హడావుడి చేసేసి కాబట్టి సో ఐ ఎంజాయ్ ది షూట్. బట్ నీతో And with me? బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఇప్పుడు మీరు కంపారిజన్ ఉంది బ్రహ్మానందం గారిది
మీరు ఎలా ఫీల్ ఉన్నారు? ఫీల్ అవ్వట్లేదు అసలు, ఎందుకంటే కంపేర్ చేసుకోండి, ఆయనతో కంపేర్ చేసుకోండి. మనం కంపేర్ చేసుకోకూడదు, వాళ్ళు కమెంట్ చేశారు, వాళ్ళు దానికి మనం బ్రహ్మానందం అంటే ఆయనతో కంపేర్ చేస్తే హ్యాపీ. బట్ చాలా లవ్లీ కంపారిజన్. హి ఈజ్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చేద్దాం? కాదు, మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఈ ఈ ఈ ఏంటిది ట్రైలర్లో కానీ టీజర్లో కానీ సినిమాల్లో మేము చూసేది చాలా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఆ సినిమాలో వచ్చే జోక్స్లో ఎంతవరకు రాసి ఉంటుంది, ఎంతవరకు మీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఆన్ సెట్? షూటింగ్లోనా మ్యాక్సిమం అంటే డిపెండ్స్ ఆన్ డైరెక్టర్. మ్యాక్సిమం స్క్రిప్ట్ చదివిన వెంటనే ఇది వర్కౌట్ అవుద్ది లేదా చిన్న తెలుస్తుంది. కానీ కొంతమంది ఏంటంటే పర్టికులర్గా ఉంటారు, సార్ మీరు లే చెప్పలేదండి లూ అన్నారంటే. సో ఇంత పర్టికులర్గా ఉన్న వాళ్ళకి అలాగే చెప్పేస్తాం, ఫ్రీడమ్ ఇస్తారు చాలా మంది డైరెక్టర్లు. కొంచెం అంటే నువ్వు ఏదైనా పెట్టు, ఏదైనా అలాంటప్పుడు వర్కౌట్ అవుతుంది. అలా కాదు, కొంతమంది ఉంటారు అసలు ఏం రాయకుండా కొంచెం ఏమైనా కామెడీ చేయండి అలా ఉంటారా? అలాంటప్పుడు ఎలా చేస్తారు, ఏం చేస్తారు? అంటే ఉన్నదాన్ని ఏదైనా యూజ్ చేసి చేసేటవి అవి ఉంటాయి, చాలా కష్టం. మెయిన్ అలాంటివి చేయడం చాలా కష్టం. కాకపోతే మన దానికి నరేంద్ర చాలా బాగా రాశాడు. నాగేంద్ర అన్ని నాగేంద్ర చాలా బాగా రాశాడు. తను స్టోరీ కూడా తందే కదా, స్టోరీ కూడా తందే. సో డైలాగ్స్ అన్ని అంటే ఈస్ట్ అటు సైడ్ జరుగుతున్న ఇది కదా, మాదంతా ఈస్ట్, మా ఫ్యామిలీ అంతా ఈస్ట్ కదా. సో ఈజీగా అనిపించింది. ప్లస్ మా సైడ్ కొంచెం క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి. ఏటకారం కానీ అది కానీ చాలా బాగుంటుంది. సో ఎవరు ఎక్కువ సాంగ్స్ ఎవరితో ఉంటాయి అంటే మా ఆడియన్స్ కి ఏంటంటే సాంగ్స్ ఎక్కువ ఎవరితో ఉంటాయి ఆవిడ ఫస్ట్ అంతే. సాయితో ఇలా ఈమెతోటే ఇంత ఎక్కువ సాంగ్స్ ఉంటాయి. ఒకటే సాంగ్ అది ఈమెతో ఉంటుంది, దీంతో మాంటాజ్ సాంగ్. ఓకే. సో ఎవరు అన్నట్టు అంటే లాస్ట్ కి ఎవరు బిల్డ్ చేసుకుంటావు తెల్లవారితే గురువారం? सरप्राइज అది సర్ప్రైజ్ ఉంది. सरप्राइज एलिमेंट क्या जी 27 को रिलीज है, उधर पता चलता. ఓకే. But you can make a guess na. ఇది Guess करो. You Guess can make a guess na, like గెస్ చేయాలి, గెస్ చేయాలి. ఇంకా మన ఇంకా ఎవరు మన దాంట్లో చేసిన వాళ్ళు ఇంకెవరు వాళ్ళ గురించి చెప్పు. ఆర్టిస్టులు అజయ్ గారి సీక్వెన్స్ ఒకటి భలే వచ్చింది. అజయ్ నాకు అది మనోడు డైరెక్టర్ చెప్పినప్పుడే నాకు అసలు అది అజయ్నే కనిపించాడు అసలు. బ్రో అట్ ద సేమ్ టైం నేను బ్రో నాకైతే అజయ్నే కనిపిస్తున్నాడు, మీకేంటంటే నాకు అదే ఉండింది. మాకు తెలియకుండా ఆయన రాసినప్పుడు కానీ నాకు చెప్పినప్పుడు కానీ మేము తన్నే ఉంచుకున్నాం. అండ్ అజయ్ చాలా మంచి యాక్టర్, అలాగే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అంటే నన్ను చాలా విషయాల్లో అంటే నేను అసిస్టెంట్ ఉన్నప్పటి నుంచి తెలుసు ఆయన. సో చాలా విషయాల్లో నన్ను గైడ్ చేసి తను ఫోన్ చేస్తాడు, ప్రతి సినిమాకి ఫోన్ చేస్తాడు, నువ్వు ఇలా చేసుకుని అడ్వైస్ ఇచ్చి ఒక అన్నలాగా. అది మాకు షూట్ చేయడం కాకుండా షూట్ చేసిన తర్వాత ప్రతిసారి నాకు ఫోన్ చేసి బాగా వచ్చింది ఆ సీక్వెన్స్, ఇంకేనా చెయ్యాలా దానికి, అసలు వెరీ మన ఏంటంటే మనకి సాయి గారు, బెన్నీ గారు, సో అదంతా ఒక ఫ్యామిలీలో ఉండేది. మన షూటింగ్ అట్మాస్ఫియర్ అంతా షూటింగ్ లో లేదు, ఎప్పుడు సరదాగా ఉండేది. సేమ్ యార్ సరదా షూటింగ్ లేదా షూటింగ్ లో ఫీల్ అవ్వలేదు. ఆ బాబీ అయితే కనుక రోజు ఎక్కడే లైవ్ ఏదో సూపర్ గా వండించి నైట్ షూట్లు ఎక్కువ కదా, మంచిగా ఫుడ్ మంచిగా చేసి అలా లోపల వచ్చి రెడీ అని సండే బాగా అని చెప్పి బాగా ఎంజాయ్ చేసాం షూటింగ్. సో నీకు ఫస్ట్ ఫిల్మ్ కదా, వాట్స్ యువర్ ఫీలింగ్ ఫస్ట్ టైం యూ ఆల్రెడీ యాక్టెడ్ అండ్ ఇట్స్ గోన్ బి రిలీజ్? తెలుగు అర్థం అవుతుంది కదా? తెలుగు వచ్చు కానీ కొంచెం వేరే రాష్ట్రం నుంచి వచ్చి వెంటనే తెలుగు నేర్చుకుంటారు. నేను ఇంకా తెలుగు నేర్చుకుంటున్నాను, వెంటనే పట్టేసుకుంటారు అసలు. అవును, అంటే చాలా మంది కదా వాళ్ళు ఒక్కరు తప్ప చుట్టూ అందరు తెలుగే మాట్లాడుతుంటే కొంచెం. మనం ఇప్పుడు వేరే చోటుకి వెళ్ళినప్పుడు హిందీ కానీ అంత వెంటనే రాదు. ఇప్పుడు తమిళనాడు వెళ్తాం రాదు. చాలా మంది హీరోయిన్లు బయట నుంచి వచ్చిన హీరోయిన్లు వెంటనే గ్రాఫ్ చేస్తారు. ఫస్ట్ టైం యాక్ట్ చేసావు,
నీకు అవకాశం వచ్చింది, తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది, నీ ఫీలింగ్ ఎలా ఉంది? No, I've acted before also. Before lockdown, I started one project, but that got shut because of lockdown, and I resumed that after lockdown. And during that shoot only, I got this project. But this would be the project which is gonna come out first. So technically, this become my first cinema. ఓకే. మొత్తం ఒకసారి అబ్బా స్క్రిప్ట్ చదివేసింది. Yeah, because every time I'm telling this to people. సే అబౌట్ యువర్ క్యారెక్టర్ యొక్క క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అది? స్టోరీ వినగానే మధు క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మధు కాకపోతే ఆ మధు క్యారెక్టర్ ఇవిడికి ఇచ్చారు. మధు క్యారెక్టర్ నువ్వేనా? ఓకే. ఎందుకు అంటే మధు అనేది అన్ని ఎమోషన్స్ తో ఉన్న క్యారెక్టర్. అండ్ ఎక్కువ తినేస్తుందా మోషన్స్? ఓకే చెప్పండి. ఎమోషన్ ఈ సేయింగ్ నో ఎమోషన్స్. ఎమోషన్స్. So and because in the very beginning I'm getting such a character now, so I'm very happy and I'm tried my best to fit into that character. And what else to say? If I'll say more and more, will say it's a template or what. But yeah, Not I template, love. but your genuine feeling. This So is my it's genuine gonna be feeling. I released. loved playing that character. I'm sharing screen with Rajiv Kanakala sir, who is playing my father role, and we are sharing very great bond in that story. That yes, we have that father-daughter relationship. That dad's princess types. Like he loved me that way. That yes, she's my only daughter, and I have to give her the best everything that a father can do for a girl. That type of relationship we are sharing, and I'm also gonna do something for my father, for the only for him. I'm gonna do something which I have that which I always scared of, but that that fear was with me, but for the sake of my father's happiness, I'm gonna do that also. So they instead of the journey which I'm sharing with Simha is also there, but one cute Relationship. journey and cute relationship between a father and girl would also be gonna there in the movie. సో నీ క్యారెక్టర్ కి బయట మిషాకి చాలా రిలేషన్ ఉందంట. మీ క్యారెక్టర్ గురించి ఓన్లీ క్యారెక్టర్ గురించి. ఓకే, మీ గురించి మై క్యారెక్టర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ. చాలా ఎక్స్ప్రెసివ్ ఉంది. ఐ థింక్ డాక్టర్, yes. And in my real life I wanted to become doctor, so somehow that's related to like my college days feeling, so I carried in that way with that grace. So that was there is easy. a samita actually, doctor away actor. Yeah, it's Yeah, so then because of that feeling I can easily convey my character on screen from inside. Yeah, so I think on modern age, nowadays many girls who can easily connect to my character, because that's somewhere in relationship what we are showing in the film, that's very connectful. So and I think after my 3 films, this is my 4th film, and then I think people will gonna watch my different way of acting, which they never seen before. So that's why I think this will be great one after previous film. Yes, especially doctor and that an expressive girl. Yeah. Okay, super. మీది ఏంటిది క్యారెక్టరా? క్యారెక్టర్ క్యారెక్టర్ బాగుంటుందండి. ఇది క్యారెక్టర్ బాగుంటుంది. క్యారెక్టర్ ఫీలింగ్స్, క్యారెక్టర్ ఎలా ఉంటది అంటే ఏం లేదు, ఎక్కి తొక్కేస్తాడండి. వాళ్ళ మామయ్య ఒకడు ఉంటాడు. మామయ్య ఆయన నా క్యారెక్టర్ గురించి కాదు, నా క్యారెక్టర్ గురించి నేను చెప్తాను. నీ క్యారెక్టర్ అంటే నా క్యారెక్టర్ చేయడానికి బాబు క్యారెక్టర్, మత్తోదలలో బాబు క్యారెక్టర్ ఏంటి? డెలివరీ బాయ్, ఒక డెలివరీ బాయ్ లైఫ్ తో చాలా అసహనం ఉండి చేసి లైఫ్ నచ్చక ఏదో పక్కన ఆడు చెప్పింది విని ఇరుక్కుని బయట, అది కదా అది. సో అలా ఇందులో ఏం లేదు, తిను ఒక ఇది మన కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనరు, సివిల్ ఇంజనీరు.
అలా సాఫీగా నడుస్తున్న జీవితంలో ఒక డాక్టర్ తగిలి ఇంకా స్టోరీ చెప్పేస్తానేమో మొత్తం అంతా. ఓకే. సో అలాగా I think because of Simha character, Meeru, Na, her character more, somewhere enhance all our character stability because of his character. Yeah, so that is a specialty of his character. Whenever we are having scene with Simha, your character, my character, our character is like, enhancing our character demand. బేసిక్గా నన్ను వాడుకుని అందరూ Yeah, so లేస్తున్నారు అనమాట. basically, బేసిక్గా నన్ను వాడుకుని అందరూ లేస్తున్నారు, అన్ని క్యారెక్టర్లు లేస్తున్నాయి కానీ అవును అంతే కదా. సో ఆ క్యారెక్టర్ కి సింహ క్యారెక్టర్ మంత్ అయితే పడిపోద్ది కదా. బయట ఏంటి, బయట ఓకేనా? నాకు మంద అలవాట్లేదుగా. ఈ క్యారెక్టర్ కూడా మంద అయితే అవుట్, మంత్ అయితే మందు పడదు, ఆల్కహాల్ ఇంటాలరెన్స్ అంటారు. ఉందా అది నిజంగా అలాగా? ఉంది. అలా బయట ఉంటే బాగుంటుంది. ఓకే. నా క్యారెక్టర్ వచ్చి ఏంటంటే నేను ఎవరి మాట విన్నాను సినిమాలో. ఎవరి మాట వినరు, నా పని నేను చేసుకుంటాను. నేను చాలా ఎంజాయ్ చేశాను క్యారెక్టర్ చేసినప్పుడు మాత్రం. ఎందుకంటే ఎవరిని వినట్లేదు, ఎవరు చెప్పింది వినట్లేదు, వీడు చేసిందే అంతే, నా మాటే చేస్తాను. that is the important thing, na. You should enjoy your character. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. Like when we started shoot first day of the Telavarite Guruvara, I saw monitor and I was like, wow, nice. Because if cinematography is good, so you can make sure about your things and like, okay, wow, everything is looking good, means cinematography is good, it will increase your confidence and somewhere boost energy. So I was like, wow, nice. So I like, we must say, like, he done superb job. He made each and every scene so beautiful. ఈవెన్ అంటే పాటలు నేను చూసాను, చాలా బాగుంది. Lighting technically. మన డైరెక్టర్ గురించి చెప్పాలి. అది మీకు చెప్పాను లేదు, మన సినిమా స్టార్ట్ అవ్వకముందు అందరం కాస్ట్యూమ్ షాపింగ్కి వెళ్ళాం. కాస్ట్యూమ్ షాపింగ్కి వెళ్తే నేను డైరెక్టర్, నా కాస్ట్యూమ్ షాపింగ్ వస్తుంది, నేను డైరెక్టర్, డిఓపి అందరూ వెళ్తే ఒక మాల్కి ఏదో వెళ్ళాము. వెళ్ళి నేను టీషర్టు ట్రై చేసి వచ్చా. వస్తే అంతే అది 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 అదేదో లేదు బ్రో, అది లేదు అన్నాడు. ఏం లేదు, బాగుంది కదా అన్న. లేదు ఇది మనకి సెట్ కాదు అన్నాడు. సర్లే, డైరెక్టర్ నచ్చలేదు కదా అని చెప్పి నేను తీసేసి వేరే షాపింగ్ చేసి వెళ్తుంటే ఆయన బ్రో రండి బ్రో అంటే, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఏంటి నేను ఇన్సెప్ట్ చేస్తాను, లోపలికి వెళ్ళి నెక్స్ట్ డే షూట్లో చూసుకుంటే ఆయన వేసుకుని వచ్చాడు ఆ టీషర్ట్. ఆయనకు బాగా నచ్చింది, ఆయనకు బాగా నచ్చింది. నేను ఎందుకు వేసుకోవడం అని చెప్పి, మీకు అంత సెట్ కాలేదు అని చెప్పి అతనికి that Tandawala scene, na? he came, no, pink. I told him also, hey, it's looking nice. Utte Simha se chura ke liya. It was looking really nice. But he have very good knowledge of camera and technically in lighting, everything. Chala అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి సైడ్ చేసాడు దాన్ని. ఇంకా I would like to say about our writer sir, because he was my guru in this movie. He, we practiced our dialogues. We did our workshop. I did my workshop with him, and he taught me everything really well. Because of him only, I was very confident with what I'm gonna say during shoot. I was prepared before only. Like, yes, this is my scene and this is my script. I was prepared, like, with this, like, one scene is there where Simha and me are having conversation like this, and they wanted to take it in one shot, that car wala scene. And so many dialogues were there. One line is okay if I can memorize it and I can say. But if so many lines are there that he is also replying and I am saying my dialogue, then again he's saying me, and then again I'm... So that was thoda difficult in this, initially. But we did it in one shot only, and it came out really well. And that's, I would give credits to our director, director and writer. నీకు చెప్పడానికి అతను ఎంత కష్టపడ్డాడు అన్నది నీకు తెలియదు పాపం. రాత్రి పగలు అతనికి ఇంగ్లీష్ నేర్చుకుని No. Manikant garu Hindi is very nice. Manikant రైటర్ Writer garu ki Manikant garu always help.
అవును లేదు లేదు వెన్ రైటర్ వాస్ ట్రైయింగ్ టు Speak in Hindi. హిందీనో I know. నమస్కారం యూఆర్ తెలుగు బెటర్ Actually, డైలాగ్ వేరే వేరే చెప్పేది కదా. this I know. Like when we We started, managed to, you know, get those things ki हाँ, okay, we'll do it. He used to tell me in Telugu only. Itna I can understand, like little if he's, you know, mixing words with some Hindi and Telugu and English, some khichdi was there, but it was nice working with him. but in workshop also Nagendra garu always love to try in Hindi. I said, Nagendra garu Telugu cheppandi. No. Let me try in Hindi na. Chitra ji, let me try in Hindi. No sir. Then director sir came. Okay, I will explain. So he is a translator between writer garu and director sir. So director sir Hindi is nice. So that's why Meecha and me, I think, more comfortable during shoot, especially whenever he explain dialogues, everything. So Hindi में मीनिंग करके इंग्लिश में मीनिंग बता के देन ही ऑलवेज लाइक ही द एक स्लैंग होता है ना बोलने का, सो दैट इज वेरी इंपॉर्टेंट. एंड डायरेक्टर सर फ्रॉम बिगनिंग डे ऑफ नरेशन एंड टिल द एंड ऑफ द फिल्म लाइक ही हेल्प अ लॉट. एंड he I don't think like any one time I felt like he's a this film is the first film of this director. No, he's very experienced in his work. చాలా experience ఉంది. లో అతని సౌండ్ ఎక్కువ ఉంటుంది కదా డైరెక్టర్. అవునవును బాగా వస్తాడు. So, అలాగే. ఇక్కడ కూడా ఇందాక మైక్ పెట్టలేదు ఆయనకి. One line I would like to say for Manikant garu, he is very clear what he wanted to take. Very clear. That's why we are repeating this, like always he is fine with a one take, with preparation, with everything. Screenplay చాలా నాలెడ్జ్ ఉంది. మంచి నాలెడ్జ్ ఉంది. ఇందాక హిందీ తెలుగు అంటే గుర్తొచ్చింది. వర్క్షాప్స్ చేసాం, అంటే షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు స్క్రిప్ట్ రీడింగ్స్ చేసాము. తినక అప్పటికి ఇంకా తెలుగు అంత అర్థం కావట్లే, ఏం అవ్వట్లే. అయితే సీరియస్ సీను, ఇద్దరి మధ్యలో గొడవ అయ్యే సీను. అయితే ఈమె డైలాగ్స్ ఉన్నాయి, ఎందుకు ఇలా చేస్తున్నావు, నిజం చెప్పొచ్చు కదా, అలాంటి సీరియస్ డైలాగులు ఉన్నాయి. అయితే ఈ అమ్మాయి చెప్తుంది సీరియస్గా, నాకేమో చాలాసార్లు చెప్పిన పొద్దున్న టిఫిన్ చేయలే, వచ్చేటప్పుడు ఆకలేస్తుంది. ఆ అమ్మాయి సీరియస్గా ఎందుకు ఇలా చేస్తున్నావు, నిజం చెప్పచ్చు అంటే ఆకలేస్తుంది, టిఫిన్ చేయలే పొద్దున్నే అని చెప్తున్నా. ఆ అమ్మాయి ఫ్లోలో అమ్మాయి చెప్పుకుంటూ వెళ్ళిపోయింది, నా ఫ్లోలో నేను నా బాధలు చెప్పుకుంటూ వెళ్ళినాం. వాళ్ళేమో అక్కడ పడిపడి నవ్వుతున్నారు. Obviously, when I got to know, see, like director is captain of the ship, and whenever like I feel like I'm director's actor. So whenever director is saying something, na I change my mood according to director. Okay, he's serious, or we should be also serious. And one more thing, my co-actor Simha, he always serious in acting. Yeah, whenever not only in workshop. Okay, workshop Okalastundi is fine. That incident happened, but on set, my God, I must say he represents his family and his talent pool so nicely. I mean, very good, Simha. This Thank is you. your plus Thank you. point, and you are carrying so nicely. No, he's a very intelligent guy. He started his career not by acting. He first joined as an assistant director, then he learned everything. సేమ్ మై ఇన్స్పిరేషన్ ఇస్ సత్య గారు. హీ ఆల్సో అసిస్టెంట్ డైరెక్టర్, యు నో దట్. Yeah. లేదు నేను ప్లాన్ చేయలేదు. ఏ movie? సో మెనీ మూవీస్. ద్రోణ, హిస్ ఫస్ట్ మూవీ ద్రోణ. Just with conversation with heroines only, I developed my English. Otherwise, I don't know English actually. Okay. By, Good, na? by writing in English. I used to write in So English. this is the reason behind best acting. యా Best అన్నది Best? చూడాలి మరి. But I really wanted to say one thing. I loved every scene I've shared with you. That scene when you were holding Sima and saying na that pehli wala okka ratri wala dialogue. I was witnessing that and it's superb. That is the I was there reason. only. I loved every expression. Thank you, Talli. కానీ అదో ఇబ్బంది ఉన్నది You are బాబు the మీతోటి. మీరు ఏదైనా డైలాగ్ చెప్తున్నప్పుడు కొంచెం అటు ఇటు దాచేసుకోవాల్సి వస్తుంది, ఫేస్ నవ్వు వచ్చేస్తూ ఉంటది. షార్ట్ లో కనిపించకూడదు, అడ్డు పెట్టుకుని అటు చూసి ఇటు చూసి. It's like your blessings. No, this Like is our true. blessing thing. It's After your hard work. ఇది ఇంటర్వ్యూ తర్వాత నాకు కొంచెం ఫీల్ ఉంది, వై ఐ డోంట్ హ్యావ్ ఎనీ షార్ట్ విత్ యూ. సత్య గారికి నాకు కూడా షార్ట్. You don't have any short with నో No. lucky then. మీ అందరికీ థియేటర్స్కి వెళ్ళండి. 27th March తప్పక చూడండి. ఎంజాయ్ చేస్తున్నాను అండ్ నవ్వుతున్నాను, ఇంటికి వెళ్ళాను. నవ్వుతా
నవ్వుతుంది. మీకు అర్థమైపోయినా సరే అదే చాలా చాలా మళ్ళీ మళ్ళీ చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి. యూ విల్ ఫీల్ ఇట్ ఆఫ్టర్ వన్ టైం వాచ్. నాకు అర్థం కాలేదు. సో ఓకే, అంటే అందరూ నవ్వుకుంటారు ఖచ్చితంగా మా సినిమా చూడండి అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అదే, ఆవిడ ఏం చెప్పాలనుకున్నారు మీకు అర్థమైంది కదా. అదే 27th March తెల్లవారితే గురువారం చూడండి థియేటర్స్లో, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్. మిస్టర్ నారాజ్ మిస్టర్ నరాజ్. తెల్లవారితే గురువారం ఇస్ అ బ్యూటిఫుల్లీ మేడ్ ఫిల్మ్. ఐఎమ్ షూర్ మీ అందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్. ప్లీజ్ డూ వాచ్ తెల్లవారితే గురువారం ఆన్ 27th March. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా ఇప్పుడు పాండమిక్ అయిన తర్వాత మీరు అందరూ థియేటర్స్కి వచ్చి చాలా సినిమాలు హిట్ చేశారు. అది అన్ని అలా సినిమాలు అన్నీ ఆడుతుంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే వాటితో పాటు మా తెల్లవారితే గురువారం కూడా ఎంకరేజ్ చేస్తారని చూసా, మీరు చాలా నవ్వుకుంటారని, ఎంజాయ్ చేస్తారని చెప్పి బలంగా నమ్ముతున్నాను. మా అందరికీ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. మా అందరికీ ఆల్ ది బెస్ట్. మా అందరికీ ఆల్ ది బెస్ట్.